1912 ఏప్రిల్ 14న ప్రమాదానికి గురై అట్లాంటిక్ సముద్ర గర్భంలో 3800 మీటర్ల లోపల 1496 మందిని బలి తీసుకుని జల సమాధి అయిన టైటానిక్ శిథిలాలను చూసేందుకు వాషన్ గేట్ సంస్థ ద్వారా నిర్వహించబడే టైటాన్ అనే సబ్మెర్సిబుల్ జూన్ 18, 2023న పర్యటనలో ఉండగా అదృశ్యమైంది. సబ్మెర్సిబుల్ అంటే సముద్రం లోపల ప్రయాణించే ఒక చిన్నపాటి పడవ. సబ్మెరైన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. సబ్మెరైన్ అంటే సముద్రం లోపల ప్రయాణం చేయగల ఒక భారీ వాహనం. ఇది చాలా పెద్ద సైజులో ఉంటుంది. అంతేకాక సబ్మెరైన్ దానంతట అదే సముద్రపు పోర్టు నుండి బయలుదేరి సముద్రంలో ప్రయాణించి మరలా దానంతట అదే పోర్టుకు చేరుకోగలదు. కానీ సబ్మెర్సిబుల్ అలా ప్రయాణించలేదు. సబ్మెర్సిబుల్ కు కనెక్ట్ అయి ఉండి సముద్ర నీటి ఉపరితలంపై ఉన్న ఒక షిప్ దానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సముద్ర ఉపరితలంపై ఉన్న షిప్ కు లోపల ఉన్న ఈ సబ్మెర్సిబుల్ కు కనెక్షన్ కట్ అయితే ఆ సబ్మెర్సిబుల్ సముద్రంలో మునిగిపోతుంది. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. జూన్ 18 ఆదివారం ఈ సబ్మెర్సిబుల్ ను సముద్రంలోకి పంపించారు. అలా సముద్రం లోపలకు వెళ్లిన గంట 45 నిమిషాలకు నీటి ఉపరితలంపై ఉండి టైటాన్ కు సపోర్ట్ చేసే షిప్ తో కనెక్షన్ ను కోల్పోయింది. అప్పటి నుండి ఈ సబ్మెర్సిబుల్ సముద్ర గర్భంలో ఎక్కడ ఉందో ఆచూకీ తెలియలేదు. ఆ సమయంలో టైటాన్ సబ్మెర్సిబుల్ సముద్ర తీరానికి 900 మైళ్ల దూరంలో ఉండడం వల్ల సబ్మెర్సిబుల్ ఆచూకీని తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. సబ్మెర్సిబుల్ లో ఉన్న వారిని 96 గంటల పాటు సజీవంగా ఉంచడానికి తగినంత ఆక్సిజన్ ఉంది. కాబట్టి వారు సజీవంగా కనిపిస్తారనే ఆశించారు. టైటానిక్ నీట మునిగిన ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని 3800 మీటర్ల లోతులో చాలా చలి మరియు బలమైన ప్రవాహాలు ఉంటాయి. అంత లోతులో సూర్యుని కాంతి ప్రసరించలేకపోవడం వలన అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. సబ్మెర్సిబుల్ ముందు భాగంలో ఉన్న లైట్స్ చాలా తక్కువ దూరం వరకు మాత్రమే కాంతిని ఇస్తాయి. అందువల్ల ఈ సబ్మెర్సిబుల్ దారి తప్పిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నీటి ఒత్తిడి చాలా విపరీతంగా ఉంటుంది. సముద్రం పైన వచ్చే అలల కారణంగా సముద్ర గర్భంలో నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. ఇలాంటి దారుణమైన పరిస్థితులలో నీటి ఉపరితలంపై ఉన్న వాడతో సబ్మెర్సిబుల్ కనెక్షన్ కట్ అయితే ఆ సబ్మెర్సిబుల్ను కనుగొనడం దాదాపు అసాధ్యం. ప్రయాణికులు ఒకసారి సబ్మెర్సిబుల్ లోపలకు వెళ్ళాక వాళ్ళని బయట నుండి లాక్ చేస్తారు. సబ్మెర్సిబుల్ లోపల చాలా ఇరుకుగా ఉంటుంది. ఇందులో 5గురికి మాత్రమే ప్లేస్ ఉంటుంది. సబ్మెర్సిబుల్ ముందు భాగంలో గుండ్రంగా ఒక విండో ఉంటుంది. ఈ విండో నుండి సముద్ర గర్భంలో ఉన్న ప్రాంతాన్ని చూస్తారు. సముద్రం లోపల చాలా చల్లగా ఉంటుంది కాబట్టి సబ్మెర్సిబుల్ లోపల వేడిగా ఉండేలా నిర్మించారు. సముద్ర గర్భంలోని ప్రదేశాన్ని చాలా స్పష్టంగా చూసేలా సబ్మెర్సిబుల్ ముందు భాగంలో లైట్స్ ఉంటాయి. సబ్మెర్సిబుల్ ముందు పై భాగంలో 4K కెమెరా కూడా అమర్చి ఉంటుంది. దీని ద్వారా సముద్రం లోపల ప్రదేశాన్ని అందరూ చూసేలా రికార్డ్ చేయవచ్చు. సబ్మెర్సిబుల్ బయట భాగంలో లేజర్ స్కానర్ సోనార్స్ అమర్చబడి ఉంటాయి. వీటి ద్వారా సబ్మెర్సిబుల్ ఉన్న లొకేషన్ ను ట్రాక్ చేయవచ్చు. ఒకవేళ సబ్మెర్సిబుల్ కు ఏదైనా ప్రమాదం సంభవిస్తే దాని నుండి వచ్చే సోనార్ సిగ్నల్స్ ద్వారా మాత్రమే సబ్మెర్సిబుల్ ఎక్కడ ఉందో కనిపెట్టవచ్చు. ఒకవేళ సబ్మెర్సిబుల్ లో ఏదైనా కారణం చేత పవర్ పోతే దాని నుండి ఎలాంటి సిగ్నల్స్ అందవు. అలాంటి సందర్భంలో సబ్మెర్సిబుల్ ఆచూకీ కనుగొనడం చాలా కష్టం. సబ్మెర్సిబుల్ లోపల ఉన్న వాళ్ళు బ్రతికి ఉండడానికి 96 గంటల పాటు సరిపోయేలా ఆక్సిజన్ను ఉంచుతారు. అప్పటికి కూడా సబ్మెర్సిబుల్ను కనిపెట్టలేకపోతే అందులో ఉన్న వాళ్ళు బ్రతకడం అసాధ్యం. సబ్మెర్సిబుల్ సుమారు 10,000 కేజీల బరువు, 6.7 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది గంటకు 5.6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ సబ్మెర్సిబుల్ సహాయంతో సముద్రంలో 4000 మీటర్ల లోతుకు వెళ్లడానికి 2 గంటల సమయం పడుతుంది. అలానే శిథిలమైన టైటానిక్ అవశేషాలను చూడడానికి 4 గంటలు, మరలా తిరిగి ఉపరితలంపై రావడానికి 2 గంటలు సమయం పడుతుంది. అంతా అనుకున్నట్లే జరిగితే జూన్ 18 ఆదివారం ఉదయం సముద్రం లోపలికి వెళ్లిన వాళ్లు మరలా తిరిగి అదే రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకు బయటకు క్షేమంగా వచ్చేసేవారు. కానీ అలా జరగలేదు. ఈ సబ్మెర్సిబుల్ లోపల మొత్తం 5గురు వ్యక్తులున్నారు. పాకిస్తాన్కు చెందిన వ్యాపారవేత్త షాజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్ దావూద్, ఫ్రెంచ్ అన్వేషకుడు హెన్రీ నార్గ్లెట్. ఈయన ఫ్రెంచ్ నౌకాదళంలో 25 సంవత్సరాలు పనిచేశాడు. బ్రిటన్కు చెందిన 58 ఏళ్ల బిలియనీర్ హమీష్ హార్డింగ్, యాక్షన్ ఏవియేషన్ అనే అంతర్జాతీయ కంపెనీకి ఈయన చైర్మన్. ఇంకా వాషన్ గేట్ చీఫ్ అయిన స్టాఫ్స్టన్ రష్. ఇప్పుడు ప్రమాదానికి గురైన సబ్మెర్సిబుల్ ను తయారు చేసింది వాషన్ గేట్ కంపెనీనే. ఈ టైటానిక్ టూర్కు వెళ్లే ముందు అగ్రిమెంట్ పై ముందుగానే రాసి ఉంటుంది, ఒకవేళ మీరు చనిపోవచ్చు అని. దానికి ఒప్పుకొని ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేసి 2 కోట్లు ఇస్తే సబ్మెర్సిబుల్లో వాళ్లను తీసుకువెళ్లి టైటానిక్ శిథిలాలను చూపిస్తారు. 2 సంవత్సరాల క్రితం మెక్సికోకు చెందిన ఎలాన్ ఆస్ట్రోడా అనే వ్యక్తి ఇదే విధంగా ఒక సబ్మెర్సిబుల్లో సముద్ర గర్భంలోకి వెళ్లి సురక్షితంగా టైటానిక్ను చూసి వచ్చాడు. 2021 జూలైలో ఎలాన్ ఇంకో 3 వ్యక్తులతో కలిసి సబ్మెర్సిబుల్లో సముద్రం లోపలికి వెళ్లారు. కానీ సముద్రం లోపలకు వెళ్లిన కొన్ని నిమిషాలకే
సిగ్నల్ సరిగ్గా అందక వెంటనే వెనక్కి తిరిగి వచ్చేశారు. సరిగ్గా ఇది జరిగిన సంవత్సరం తర్వాత ఎలాన్ సబ్మెర్సిబుల్లో సముద్రం లోపలికి వెళ్ళాడు. ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సముద్రం అడుగుకు వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చాడు. అదే ధైర్యంతో ఇప్పుడు ఈ 5 ధనవంతులు కూడా టైటానిక్ శిథిలాలను చూడాలనే ఉత్సాహంతో వెళ్లారు. కానీ సముద్రం లోపలకు వెళ్లిన 1:45 సబ్మెర్సిబుల్ కనెక్షన్ కట్ అయ్యి సముద్ర గర్భంలో గల్లంతయ్యింది. యుఎస్ కోస్ట్ గార్డ్ మరియు కెనడియన్ కోస్ట్ గార్డ్ సబ్మెర్సిబుల్ కోసం అన్వేషణ ప్రారంభించారు. కానీ వారు సబ్మెర్సిబుల్ ను కనుగొనలేకపోయారు. జూన్ 23 శుక్రవారం సముద్రంలోకి వెళ్లిన 5 వ్యక్తులు చనిపోయారని అమెరికా కోస్ట్ గార్డ్ అధికారి రేర్ అడ్మిరల్ జాన్ మౌగర్ స్పష్టం చేశారు. ఈ సబ్మెర్సిబుల్ కు చెందిన 5 భాగాలు సరిగ్గా సముద్ర గర్భంలో టైటానిక్ షిప్ ముందు భాగానికి 487 మీటర్ల దూరంలో లభించాయని చెప్పారు. ఈ సబ్మెర్సిబుల్ తో కనెక్షన్ మరియు కమ్యూనికేషన్ కట్ అయిన తరువాత అధికారులు సబ్మెర్సిబుల్ ఆచూకీ కనిపెట్టడానికి సముద్రంలో వెతుకుతున్న సమయంలో సహాయ బృందాలకు ఒక పెద్ద శబ్దం వినిపించింది. బహుశా ఆ శబ్దం సబ్మెర్సిబుల్ పేలిపోయిన శబ్దమై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సబ్మెర్సిబుల్ పేలిపోవడానికి గల కారణాలు అర్థం కావడం లేదని దానిని తయారు చేసిన ఓషన్ గేట్ కంపెనీ వాళ్ళు తెలుపుతున్నారు. సబ్మెర్సిబుల్ సముద్రంలోకి వెళ్లిన 1:45 కనెక్షన్ కట్ అయింది. అప్పుడే సబ్మెర్సిబుల్ పేలిపోయి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. అందువల్లే ఉపరితలం పైనున్న వాడతో కనెక్షన్ కట్ అయిందని వారంటున్నారు. సబ్మెర్సిబుల్ లోపల ఉన్న ప్రెజర్ ఛాంబర్ లో నీటి ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల సబ్మెర్సిబుల్ పేలుడుకు గురైందని పరిశోధకులు తెలుపుతున్నారు. టైటాన్ సబ్మెర్సిబుల్ ఘటనలో మరణించిన ఈ 5 నిజమైన అన్వేషకులు అని ఓషన్ గేట్ సంస్థ ప్రకటించింది. వీళ్ల సాహసం, ధైర్యం ఎంతో మందికి ఆదర్శమని ఈ సంస్థ పేర్కొంది. చివరకు అట్లాంటిక్ సముద్రంలోని టైటానిక్ శిథిలాలను చూడడానికి వెళ్లిన టైటాన్ సబ్మెర్సిబుల్ యాత్ర విషాదాంతమయ్యింది. సముద్రం అడుగున సబ్మెర్సిబుల్ శకలాలను గుర్తించిన తరువాత అసలు ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. సహాయక బృందాలు గుర్తించిన శకలాలు భయంకరమైన ప్రేలుడుకు సంబంధించినవని కోస్ట్ గార్డ్ రేర్ అడ్మిరల్ జాన్ మౌగర్ చెప్పారు. వారు కనుగొన్న శకలాలలో ఒకటి టైటాన్కు చెందిన టైల్ కోన్. ఇది వెనుక వైపు ఇంజన్ దగ్గర కోన్ ఆకారంలో ఉంటుంది. ఇక రెండోది ల్యాండింగ్ ఫ్రేమ్. ఈ శకలాలను బట్టి సబ్మెర్సిబుల్ ముక్కలుగా విడిపోయి ఉంటుందని మౌగర్ తెలిపారు. ఏది ఏమైనా డిజాస్టర్ టూరిజం అనేది ఎప్పటికీ ప్రమాదమే. ఈ టైటానిక్ డిజాస్టర్ టూర్ కు వెళ్లి మరణించిన ఈ 5 అన్వేషకుల ఆత్మ శాంతించాలని ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేం.